ఈ కొబ్బరితో చేసిన స్పంజీ దోశ అండి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా అంటేనే ఊకనే వచ్చేస్తుంది కదా. చాలా సూపర్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము కొబ్బరి స్పంజీ దోశను తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము కొబ్బరితో స్పంజీ దోశలు తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు అటుకులు, 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పెరుగు, సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ సోడా. చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ సూజీ రవ్వ, అటుకులు వేసి, ఈ పెరుగు మొత్తం వేసి మంచిగా కలియ పెడదాము. చూడండి, పెరుగు వేసాము, కొన్ని వాటర్ కూడా వేసి ఇలా కలియ పెట్టుకున్నాం కదా. ఒక 15 మినిట్స్ ఇలాగే మంచిగా నాననిద్దాము. చూడండి, మనం నానబెట్టుకుని ఒక 20 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొబ్బరి, సాల్టు, కొంచెం సోడా, ఇవి నానబెట్టుకున్నది వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాము. ఈ బౌల్లో ఈ మొత్తము బ్యాటర్ని మొత్తం వేసేద్దాము. మంచిగా ఇలాగా ఒక బౌల్లో రుబ్బుకున్న బ్యాటర్ మొత్తం ఇలా వేసాం కదా. ఇంతకన్నా పలుచగా ఉండవద్దు, ఇంతకన్నా లూజ్గా కూడా ఉండవద్దు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాము. మంచిగా కొంచెం ఆయిల్ రాసేసుకొని దోశ బ్యాటర్ అనేది ఇలా వేద్దాము. ఇంతేనండి. మనము గంటితో ఏమి ఇట్లా ఏమీ అనని అవసరం లేదు. అట్లానే మంచిగా ఉడుకుతుంది, మంచిగా స్పంజీ లాగా వస్తుంది. ఒక 2 మినిట్స్లో మళ్ళీ మనం రిటర్న్ తీసుకుందాం. చూడండి, ఎంత మంచిగా రంధ్రాలుగా మంచిగా ఎంత మంచిగా వచ్చిందో స్పంజీ దోశ. ఇంతేనండి. తీసి ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకుందాము. మళ్ళీ అలాగే మళ్ళీ ఇంకొకటి వేద్దాము. ఇంతేనండి, స్పంజీ దోశ కొబ్బరితో చేసుకున్నాం కదా. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు తినవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ దోశను కూడా తీసేసుకుందాము. చూడండి, ఇంతేనండి. దోశ ఇది కూడా అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్లో తీసేసుకుందాము. ఇంతేనండి. మంచిగా మనం చింతకాయ చట్నీ పెట్టుకొని తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా అంటేనే ఊకనే వచ్చేస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.